అవర్ ఎమోషన్స్ ఆర్ నాట్ జస్ట్ ఫిజియోలాజికల్ ఆర్ సైకలాజికల్ ఫెనామినా. ప్రతి ఎమోషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ వల్ల మన ఎనర్జీ సిస్టమ్, మన బయో ఎనర్జీ సిస్టమ్ ఏంటో తెలుసా అండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఇది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మన చుట్టూరుతున్న ఆరా ఉంటుంది కదా, మన బాడీ వైబ్రేషన్ మారుతుంది అంటారు. సో ఒక్కో ఎమోషన్కి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే బాధపడే వాళ్ళు, నెగిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు, నా లైఫ్లోనే ప్రాబ్లమ్స్ అని అనుకునే వాళ్ళు, షేమ్, గిల్ట్, యాంగర్, ఇలాంటి ఎమోషన్స్ వాళ్ళంతా లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్లో ఉంటారు. అంటే లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లో ఉంటారు. అంటే 20 Hz to 150 Hz అనమాట. అదే ప్రేమతో, కృతజ్ఞత భావంతో ఉన్న వాళ్ళు 500 ఫ్రీక్వెన్సీకి అబోవ్గా ఉంటారు. అండ్ ముఖ్యంగా ఎన్లైటెండ్ అంటే ఏంటి, మన యూనివర్స్తో అలైన్ అయిన వాళ్ళు, ఓకే, ఇంకా గొప్పగా క్రౌన్ చక్ర అంటారు కదా, అది యాక్టివేట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు 700 ఫ్రీక్వెన్సీ అబౌవ్లో ఉంటారు అంటారు. సో ఈ వీడియోలో మీరు ఏ లెవెల్లో వైబ్రేట్ అవుతున్నారో డెఫినెట్గా తెలుసుకోవచ్చు. నేను 7 రకాల ఫ్రీక్వెన్సీస్ గురించి ఇందులో చెప్తాను. మీరే ఫ్రీక్వెన్సీయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ లెవెల్ డెన్స్ టైప్ అంటారు. డెన్స్ టైప్ వాళ్ళు, వాళ్ళ బాడీ వాళ్ళకి బరువుగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా నెగిటివ్ థాట్స్తో ఉంటారు, నెగిటివ్ ఆలోచనలు, నా లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఎంతసేపు వాళ్ళు బ్లేమింగ్, కంప్లైనింగ్లోనే ఉంటారు. అంటే లైఫ్లోనే నాకే అన్ని కష్టాలు వచ్చాయి, నాకే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు కోపగించుకుంటూ ఉంటారనమాట. సో డెన్స్ ఫ్రీక్వెన్సీ వాళ్ళది మోస్ట్ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అనమాట. వాళ్ళది 20 Hz to 40 Hzలో ఉంటారు. రెండవ టైప్ రియాక్టివ్ ఫ్రీక్వెన్సీ. రియాక్టివ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు, వాళ్ళ ప్యాటర్న్స్ వాళ్ళు గుర్తుపడతారు. అంటే నాకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎందుకు ఇరిటేట్ అవుతున్నాం, నా లైఫ్లో ఏంటి ఇలా అనేసి వాళ్ళు ఆ ప్యాటర్న్స్ని గుర్తుపట్టగలుగుతారు. కానీ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు త్వరగా రియాక్ట్ అయిపోతారు. కోపంగా, ఇరిటేషన్, స్ట్రెస్, బాధ, ఏడవడం, ఇలాంటివి అనమాట. సో రియాక్టివ్ ఫ్రీక్వెన్సీ. మూడో ఫ్రీక్వెన్సీ కాన్షియస్ ఫ్రీక్వెన్సీ. కాన్షియస్ అంటే తెలుసుకోవడం, అంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకి తెలిసిపోతాయి, వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళకి తెలుసు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా దే స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ మైండ్ అండ్ బాడీ. వాళ్ళు మైండ్ అండ్ బాడీ మీద టైం ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మైండ్ మార్చుకోవడానికి, వాళ్ళ బాడీ హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఇలా ప్రయత్నించడం వల్ల కొంతవరకు వాళ్ళు పాజిటివ్గా మెయింటైన్ అవుతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతారనమాట. అండ్ అంతేకాదు, వాళ్ళ చుట్టూరుతున్న ఎన్విరాన్మెంట్ని మార్చుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్షియస్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నాలుగో రకం, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వైబ్రేషన్, ఎక్స్పాన్సివ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు. ఎక్స్పాన్సివ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ప్రాక్టీస్ అనమాట. లైఫ్లో దే ప్రాక్టీస్ లవ్, లెటింగ్ గో, థ్యాంక్ యూని ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఎక్కువగా ప్రేమతో ఉంటారు, ఎవరిపైన కోపగించుకోరు, మనస్ఫూర్తిగా అందరినీ క్షమించేస్తారు. సో దే డూ లెటింగ్ గో అనమాట. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్లో కృతజ్ఞత భావంతో ఉంటారు, అంటే గ్రాటిట్యూడ్తో ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది. ఇంకొకటి, యూనివర్స్ సిగ్నల్స్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ వాళ్ళ లైఫ్లో కొంతవరకు వాళ్ళు మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు డెఫినెట్గా. ఐదో రకం హై ఫ్రీక్వెన్సీ. ఈ హై ఫ్రీక్వెన్సీలో వాళ్ళు దే జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ట్రస్ట్ ద యూనివర్స్. అంటే మన విశ్వం పైన పూర్తి భారం వేసేస్తారు. వాళ్ళు ఫ్లోతో రిలాక్స్డ్గా వెళ్తారు. మంచి జరిగినా చెడ్డ జరిగినా అన్నీ మంచికి అని అనుకునే వాళ్ళు అనమాట. అండ్ అంతేకాదు, దే వోంట్ పర్స్యూ, దే జస్ట్ అట్రాక్ట్. అంటే వాళ్ళ లైఫ్లో మంచి మంచి విషయాల్ని, వాళ్ళు కోరికల్ని నిజమయ్యేటట్టుగా అట్రాక్ట్ చేసుకుంటారు. వాళ్ళు దేని వెంట పరిగెత్తరు. సో దే విల్ స్టాప్ రన్నింగ్ బిహైండ్ ఆర్ చేజింగ్ దే డ్రీమ్స్ అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళ కోరికలు వాళ్ళ లైఫ్లో నిజం అవ్వడం వాళ్ళు చూస్తారు. ఆరో రకం చాలా మంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫ్రీక్వెన్సీ. సో దే ఆర్ ఆల్మోస్ట్ అలైన్డ్ విత్ దిస్ డివైన్ యూనివర్స్. అండ్ అంతేకాకుండా వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించరు. చాలా మంచి మనసుతోటి వాళ్ళ ఇంటెన్షన్స్తో కోరికల్ని కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈజీగా వాళ్ళ కోరికలు అనుకున్న వెంటనే నిజం అవ్వడం కూడా చూస్తారు.
అండ్ దే జస్ట్ ఫీల్ అలైన్డ్ విత్ ద యూనివర్స్. వాళ్ళ ఫ్రీక్వెన్సీ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ కోరికలు నిజమైపోతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళు క్వాంటమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు. లాస్ట్ మర్చిపోకండి, 7వ ఫ్రీక్వెన్సీ. 7వ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద మోస్ట్ హైయెస్ట్ లెవెల్, డివైన్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఈ డివైన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు వచ్చి ఈ యూనివర్స్తో కనెక్ట్ అయిపోయి ఉంటారు. శూన్యం అంటారు కదా, క్రౌన్ చక్ర యాక్టివేట్ అయిపోయిన వాళ్ళు. సో దే డోంట్ గో విత్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఇది కావాలి అది కావాలి అని ఏం పెద్ద కోరికలు వాళ్ళకు ఉండవు. అండ్ ఎనర్జీ పరంగా అందరూ ఒకటే అని అనుకుంటారు. గాడ్ ఈజ్ వన్, ఎనర్జీ ఈజ్ వన్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ ఎనర్జీ. ప్రతి ఒక్క దాంట్లో ఎనర్జీ ఉంది అని వాళ్ళు నమ్ముతారు. అండ్ ఇంకోటి, దే ఆర్ జస్ట్ అలైన్డ్ విత్ దిస్ డివైన్ యూనివర్స్. అండ్ వాళ్ళ ప్రెజెన్సే చుట్టూరుత లైఫ్ని మార్చేస్తుంది. వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళ పక్క వాళ్ళ జీవితాలు కూడా మారుతాయన్నమాట. అంత పాజిటివ్ వైబ్రేషన్తో వాళ్ళు వైబ్రేట్ అవుతూ ఉంటారు, ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటారు. సో 7వది, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎన్లైటెండ్ అండ్ హై లెవెల్. 700కి పైగా ఉంటుంది వీళ్ళ ఫ్రీక్వెన్సీ. సో ఈరోజు మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు? ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేసుకోవడము అనేది ఒక చాయిస్. మీ కనుక మీ ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ ప్రోగ్రామ్స్. నేను 3 days సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను తరచు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మిస్ అవ్వకుండా క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఎవరు అనుకుంటున్నారా? నా పేరు డాక్టర్ రజితా వంగ. నేను ఒక న్యూరో మేనిఫెస్టేషన్ కోచ్, బేసికలీ ఒక అనాటమిస్ట్ కూడా. సో నా అనాటమీ నాలెడ్జ్ తోటి మన బ్రెయిన్ని ఎలా రివైర్ చేసుకోవచ్చు, మనం అనుకున్న ఎనర్జీ అలైన్మెంట్ ఎప్పుడైతే అవుతే ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ కూడా మారుతుందన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఫాలో. అండ్ ఆల్సో కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా టైప్ చేయండి మీరు ఏ లెవెల్లో ఉన్నారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 7 వరకు ఏ లెవెల్లో ఉన్నారనేది కింద టైప్ చేయండి. See you all with more content. Bye-bye.